హాయ్ ఎవరివన్. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే నేను ఇప్పుడు దాకా నా ఛానల్లో ఎంతవరకు అయితే కంటెంట్ అప్లోడ్ చేశానో అంటే లైక్ బ్లెండర్ గురించి బేసిక్స్ కానీ ఎలా మోడల్ డిజైన్ చేయాలి, ఎలాగా స్కేలింగ్ చేయాలి, ఎలాగ రొటేట్ చేయాలి అండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా యూజ్ చేయాలి అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఆప్షన్స్ ఎన్నైతే ఉన్నాయో అవైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం తెలుసుకున్న దాని వరకే యూజ్ చేసి ఒక మోడర్న్ బిల్డింగ్ అనేది క్రియేట్ చేద్దాం. సో మీరు ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో ఏంటంటే మీకు చాలా ప్రో లెవెల్లోనే టిప్స్ అనేది చెప్పాను. అంటే ఈ టిప్స్ ఏంటంటే మీకు వర్క్ ఫ్లో చాలా ఫాస్ట్ కావడానికి ఈ టిప్స్ అనేది యూజ్ చేశాను. సో ఈ షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వరకు ఏంటంటే మనం ఒక బేసిక్ లైట్ ఎలా క్రియేట్ చేయాలి అవి మాత్రమే చూసాం, ఓకేనా. ఆ బేసిక్ యూజ్ చేసే మనం ఇంత రియలిస్టిక్గా చేయడం అనేది జరిగింది. సో ఈ మోడర్న్ హౌస్ నేను కంప్లీట్ చేసిన మోడర్న్ హౌస్ ఉంది కదా, సో ఇది బ్లెండర్ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ వీడియో ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్లోగా చెప్పడం జరిగింది. సో క్లియర్గా అర్థం అవ్వాలని అలా స్లోగా చెప్పాను. ఒకవేళ మీకు బాగా స్లోగా అనిపిస్తే మీరు ప్లేబ్యాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని యూట్యూబ్లో మీరు కొంచెం స్పీడ్గా అనేది చూడొచ్చు, ఓకేనా. అండ్ మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకు ఇంకా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా నేను ఏంటంటే కొన్ని పార్ట్స్లో ఈ వీడియో అనేది స్పీడ్ చేసి మీకు ఈ ట్యూటోరియల్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా షార్ట్ కట్స్, కానీ నేను ఏ బటన్ క్లిక్ చేసినా మీకు ఇక్కడ డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో నేను ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఏదైనా షార్ట్ కట్ క్లిక్ చేసిన షార్ట్ కట్స్ అయితే ఎక్కువగా ఏం యూజ్ చేయను. మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు కంప్లీట్ షార్ట్ కట్స్ కూడా ఒక వీడియో చేస్తాను. ఒకవేళ నేను చేసే ప్రొసీజర్లో మీకు ఏమైనా నేను ఏం ప్రెస్ చేశానని మీకు తెలియకపోతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నేను చెప్తా కూడా ఉంటాను. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు బ్లెండర్ ఓపెన్ చేయగానే మీకు డిఫాల్ట్గా కెమెరా, లైటింగ్ అండ్ క్యూబ్ అనేది మీకు డిఫాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ Shift+A ప్రెస్ చేసి నేను ఒక ప్లేన్ అనేది తీసుకుంటున్నాను, ఓకేనా. ఇది ప్లేన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్, సో దీన్ని స్కేల్ అప్ చేసుకుందాం, ఓకేనా. అండ్ అడిషనల్గా ఇంకో ప్లేన్ తీసుకుందాం. ఇది ఏంటంటే హౌస్కి బేస్మెంట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఎడిట్ మోడ్ అండ్ స్కల్ప్ట్ మోడ్, వెటెక్స్ పెయింట్, వెయిట్ పెయింట్, టెక్స్చర్ పెయింట్ అని మీకు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇది ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ టాపిక్లో చెప్పడం జరిగింది. సో మనం దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలన్నా, స్కేలింగ్ చేయాలన్నా మనం ఎడిట్ మోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఇలా డైరెక్ట్గా కూడా దీన్ని స్కేలింగ్ అనేది చేయొచ్చు, బట్ ఇది ప్రొఫెషనాలిటీ కాదు. సో మనం ఏంటంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళి దీన్ని ఎక్స్ట్రూడ్ కానీ స్కేలింగ్ కానీ చేయొచ్చు, ఓకేనా. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ట్యాప్ ప్రెస్ చేస్తే మీకు ఎడిట్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో నేను లిటిల్ బిట్ కొంచెం స్కేలింగ్ చేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే ఎస్ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్లో కూడా ఒక లిటిల్ బిట్ నేను కొంచెం స్కేలింగ్ అనేది చేసుకుంటున్నాను. అండ్ ఈ ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఎక్స్ట్రూడ్ అని అవుతుంది. మీకు డిఫాల్ట్గా ఏంటంటే జెడ్ యాక్సిస్లో ఎక్స్ట్రూడ్ అనేది మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది, చూసారా. నేను అండూ చేస్తున్నాను. అండ్ ఈ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా చూసారా బ్లూ లైన్ కనిపిస్తుంది, అది డిఫాల్ట్గా జెడ్ యాక్సిస్ అనేది చూపిస్తుంది, ఓకేనా. సో నేను ఏంటంటే లిటిల్ బిట్ నేను దీన్ని ఎక్స్ట్రూడ్ అనేది చేసుకుంటున్నాను. అంటే బేస్మెంట్ అనేది కొంచెం డెప్త్ ఉండాలి కాబట్టి సో అలా క్రియేట్ చేస్తున్నాను. సో ఇది బేస్మెంట్. సో దీన్ని ఏంటంటే ఇంకా చిన్న ఎక్స్ట్రూడ్ చేసి అది ఒక ఫ్లోర్ కింద క్రియేట్ చేద్దాం. సో దీని ఏంటంటే ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ప్లే అయిన ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. సో నేను ఇప్పుడు ఐ ప్రెస్ చేస్తున్నా. ఐ ప్రెస్ చేస్తే ఏమవుద్దంటే మీకు ఇలాగా ఫేస్ అనేది ఇంటర్సెక్ట్ అవుద్ది. సో దీని ఏంటంటే ఇన్సెక్ట్ ఫేస్ అని కూడా అంటారు. సో ఓకేనా, ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఇన్సెక్ట్ అయింది. మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. సో మీరు ఏదైనా చెక్ చేయాలంటే మీకు డిస్ప్లే అవుతుంది నేను ఏ బటన్ క్లిక్ చేశానో. సో ఏంటంటే 1 క్లిక్ చేస్తే ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ, టాప్ వ్యూ. ఇది ఎలా చెప్పాలంటే మీకు ఇప్పుడు 1 ప్రెస్ చేశాను, ఫ్రంట్ వ్యూ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఓకేనా, మీరు చెక్ చేసుకొని మీరు ఏ వ్యూలో అనేది మీరు చూస్తున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మనం ఇప్పుడైతే ఫేజ్ ఇన్సర్ట్ చేసాం అండ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రూడ్ చేద్దాం, ఓకేనా. అండ్ నేను అడిషనల్గా ఏంటంటే ఒక క్యూబ్ తీసుకుంటున్నాను. ఇది ఏంటంటే బిల్డింగ్, మనం ఒక మోడర్న్ హౌస్ క్రియేట్ చేస్తాం కదా దాని యొక్క బాడీ మాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నానంటే నేను ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దానికి అసైన్ చేస్తున్నా, అంటే ఈక్వల్ చేస్తున్నా అనమాట, ఓకేనా. చూసారా మీకు ఎగ్జాక్ట్గా అయితే రాలేదు, ఓకేనా. దీనికి నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను ఏంటంటే మీకు ఇక్కడ ఎడ్జ్ అని ఉంది. సో దీన్ని ఏమంటారు అంటే స్నాప్ అంటారు. సో ఇది ఎడ్జ్ పెట్టుకొని ఇప్పుడు మనం మూవ్ చేసి ఎక్స్ యాక్సిస్ అయితే ఎక్స్, వై అయితే వై క్లిక్ చేసి చూసారు ఇప్పుడు ఒక స్నాప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్లిక్ చేసి వదిలేస్తాను. సో చూసారా మీకు ఎగ్జాక్ట్గా ఇది అటాచ్ అవడం జరిగింది, ఓకేనా. అండ్ ఇది చూసారా మీరు ఇలా నేను ఎగ్జాక్ట్గా పెడతామంటే ఈ బేస్మెంట్లోకి
క్యూబ్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ స్నాప్లో మనం ఫేస్ అనేది తీసుకుంటాం. ఫేస్ తీసుకొని మనం మూవ్ చేసినప్పుడు జెడ్ యాక్సిస్ అయితే జెడ్ యాక్సిస్, మనం ఏ యాక్సిస్ కావాలితే ఆ యాక్సిస్లో మనం ముందు యూజ్ చేసి తర్వాత కంట్రోల్ ప్రెస్ చేస్తే మీకు చూసారా ఇప్పుడు స్నాప్ అయింది ఫేస్కి. ఓకేనా. ఎగ్జాక్ట్గా స్నాప్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా స్నాప్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే మీరు వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళినట్టయితే చూసారా ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా స్నాప్ అనేది కనిపిస్తుంది. అంటే ఫేస్కి ఎలా అయినా ఈక్వల్గా అయిందని. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, కొంచెం హైట్ అనేది తగ్గిద్దాం. బిల్డింగ్ అనేది హైట్ ఎక్కువైపోయింది కదా. ఓకేనా. అండ్ దీన్ని ట్యాప్ ప్రెస్ చేసి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వెర్టెక్స్, ఎడ్జ్, ఫేసెస్ అంటే ఇవి 3 సెలక్షన్కి మోడ్స్ మాట ఇవి. సో మీరు ఇది క్లిక్ చేసినట్టయితే మీకు వెర్టెక్సెస్ సెలెక్ట్ అవుతాయి. అదే ఎడ్జ్ క్లిక్ చేసినట్టయితే ఎడ్జెస్ అనేది సెలెక్ట్ అవుతుంది. అదే ఫేస్ క్లిక్ చేసినట్టయితే ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి. సో మనకు ఇప్పుడు ఫేస్ సెలెక్ట్ చేసి దీని ఇలాగా జీ ప్రెస్ చేసి మీకు జెడ్ యాక్సిస్లో స్కేలింగ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే ఈ ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ గ్లాస్ డోర్ పెడదాం, ఇక్కడ లిటిల్ బిట్ చిన్నది గ్లాస్ డోర్ పెడదాం, ఇక్కడ స్టెప్స్ పెడదామని అనుకుంటున్నాను అనమాట. అండ్ నేను ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత Ctrl+R క్లిక్ చేసినట్టయితే మీకు లూప్ కట్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఈ లూప్ కట్స్ యూస్ చేసి ఏంటంటే మనం ఈ షేప్ బాక్స్ని ఏదైతే ఉందో మనకు కావాల్సిన సైజెస్కి కట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఈ లూప్ కట్ని ఏం చేయాలంటే లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే మౌస్లో మనకి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మనం దాన్ని మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసినట్టయితే మనకి కావాల్సిన ప్లేస్లో దాన్ని అరేంజ్ చేసుకొని మళ్ళీ అగైన్ లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే అది అక్కడ అనేది ఫిక్స్ అయిపోద్ది. అప్పుడు ఏమైంది అంటే మీకు ఈచ్ ఫేస్ అనేది సెపరేట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు చూసారా ఇక్కడ వరకు లూప్ కట్ అయింది. అండ్ మనం ఎంతవరకు కట్ చేస్తున్నామో అంతవరకు కట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇది ఫ్రంట్ ఫేస్ కాబట్టి ఇక్కడ మనం కట్ చేద్దాం. చుట్టూ ఎడ్జెస్ అనేది ఉండాలి కదా. సో మళ్ళీ ఐ ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి ఈ ఫేస్ అనేది ఇన్సర్ట్ అయింది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే అండ్ అగైన్ ఇంకొకసారి ఇన్సర్ట్ చేద్దాం. లిటిల్ బిట్ చిన్నది ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా. ఇది ఫ్రేమ్ మాట. సో దీన్ని ఏం చేద్దాం అంటే దీన్ని గ్లాస్ లాగా డిజైన్ చేద్దాం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను అడిషనల్గా ఇంకొక లూప్ కట్ తీసుకుంటున్నాను. ఓకేనా. సెంటర్ లూప్ కట్ తీసుకున్నాను. అండ్ ఇటు సైడ్ ఏంటంటే ఇటు సైడ్ ఒక సెంటర్ లూప్ తీసుకుంటున్నాను రైట్ సైడ్. ఓకేనా. ఇప్పుడు ఈ ఫేస్ని ఏం చేద్దామంటే మళ్ళీ దీన్ని కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి మళ్ళీ అడిషనల్గా 1 మోర్. అండ్ ఈ 2 ఫేసెస్ అంటే గ్లాస్. ఓకేనా. ఇది ఏంటంటే వాల్ నార్మల్గా ఉంటుంది. మీకు ఇవి లూప్ కట్స్ అనేది ఓన్లీ ఎడిట్ మోడ్లోనే కనిపిస్తాయి. ఓకేనా. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా స్పేస్ ఉంది కాబట్టి ఎక్కువ. సో ఇది ఏం చేద్దామంటే ఈ లెఫ్ట్ సైడ్ కూడా కొంచెం మూవ్ చేసేద్దాం. ఓకేనా. మనకి ఇక్కడ వాల్ అనేది క్రియేట్ చేద్దాం. ఒక చిన్న వాల్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఉంది కదా టాప్ ఏదైతే ఉందో దీనికి కొంచెం ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఫస్ట్ ఈ ఫ్రంట్ ఫేసెస్ని కొంచెం బయటికి ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో ఇలా నేను ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా టాప్ లెఫ్ట్ కార్నర్లో మనం ఎంత ఎక్స్ట్రూడ్ చేస్తున్నామో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే 1 ప్రెస్ చేస్తాం. 1 ప్రెస్ చేస్తే చూసారా చాలా ఎక్కువ అనేది రావడం జరిగింది. సో అదే ఫర్ సపోజ్ ఇక్కడ 0.1 క్లిక్ చేద్దాం. చూసారా ఎగ్జాక్ట్గా మనకి ఎంత అయితే కావాలో అంత వచ్చింది. మళ్ళీ ఫేసెస్ సెలెక్ట్ చేద్దాం. సో ఇటు సైడ్ ఫేసెస్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా ఎక్స్ట్రూడ్ చేసి 0.1 అనేది ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఈక్వల్గా బయటకు అనేది రావడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి టాప్లో ఇంకొక ఫ్లోర్ అనేది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఈ ఫేస్ అనేది ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఓకే హైట్ సరిపోద్ది అనుకుంటున్నాను. అండ్ అడిషనల్గా 1 మోర్ ఒక చిన్న బీమ్ అనేది ఒక ఫ్లోర్ లాగా దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. అండ్ సో దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. దీన్ని ఏంటంటే షేడ్ అంటారు కదా, షేడ్ లాగా 0.1 ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా. ఎందుకంటే దీనికి ఈక్వల్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఈ ఫ్రంట్ ఉంది కదా, ఇది ఏంటంటే ఇది కూడా గ్లాస్ లాగా క్రియేట్ చేద్దామా. ఇన్సర్ట్ చేద్దాం. ఐ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేశాను. అండ్ అనదర్ ఇంకొకసారి ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ గ్లాసెస్ అనేవి ఈ ఎంటైర్ అంతా గ్లాస్ అనేది ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ సెపరేషన్ అనేది కావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఇక్కడ అడిషనల్గా ఒక లూప్ కట్ తీసుకుందాం. ఓకేనా. లూప్ కట్ తీసుకొని లూప్ కట్ అనేది కట్ చేశాను. ఫేసెస్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు నేను ఏం చేశానంటే ఇక్కడ చూసారా 1 క్లిక్ చేస్తే వెర్టెక్సెస్, 2 క్లిక్ చేస్తే ఎడ్జెస్, 3 క్లిక్ చేస్తే ఫేసెస్ సెలెక్ట్ అవుతుంది. కానీ ఏంటంటే నంప్యాడ్లో కాదు. ఓకేనా.
సో మీరు చూసినట్టయితే కీబోర్డ్లో టాప్ సైడ్ ఎస్కేప్ బటన్ దగ్గర అంటే F1 F2 దగ్గర కింద మళ్ళీ అడిషనల్గా మీకు నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడ నెంబర్స్ క్లిక్ చేస్తాను మీకు ఇవన్నీ చేంజ్ అవుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ మీరు కీబోర్డ్లో క్లిక్ చేస్తే వ్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేసానంటే ఫేసెస్ సెలెక్ట్ చేసాం. ఫేసెస్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఈ ఫేసెస్ అనేది సెలెక్ట్ చేద్దాం. అండ్ లిటిల్ బిట్ దీన్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం, ఎందుకంటే కొంచెం సెపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక విండో క్రియేట్ చేద్దాం. సో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి మళ్ళీ అడిషనల్గా ఇన్సర్ట్ చేసి, మీరు ఇన్సర్ట్ చేసినప్పుడు చూసారా, బాగా ఇన్సర్ట్ చేసినప్పుడు ఇది స్కేలింగ్ అనేది ఎక్కువ జెడ్ యాక్సిస్లో ఎక్కువ స్కేలింగ్ అనేది అవ్వడం జరిగింది. సో మనకు కావాల్సిన విడ్త్కి సెలెక్ట్ చేసి క్లిక్ చేసి జెడ్ యాక్సిస్లో మీరు ఇలాగే స్కేలింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకి విండో అనేది డెప్త్ ఉంటుంది కదా, సో ఈ క్లిక్ చేసి మనం ఇలాగ డెప్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇది మరీ రెక్టాంగిల్ లాగా ఉంది కదా, కొంచెం లిటిల్ బిట్ స్కేలింగ్ చేద్దాం జెడ్ యాక్సిస్. ఓకేనా. ఇలాగైతే కొంచెం బెటర్. మీకు మీ ఇష్టం, అదే మీకు ఎలా నచ్చితే మీ డిజైన్ ఐడియాలజీ బట్టి మీరు క్రియేట్ చేయండి. నేనైతే ప్రజెంట్ ఈ విండోని ఎలా క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. ఒక చిన్న డెప్త్ అనేది క్రియేట్ చేశాను, ఎందుకంటే మనకి విండో అనేది లోపలికి ఉంటుంది కాబట్టి. ఓకేనా. అండ్ విండోని కూడా అడిషనల్గా తెచ్చుకోకుండా ఇక్కడ విండోని క్రియేట్ చేద్దాం. ఓకేనా. అండ్ దీనికి ఒక లూప్ కట్ చేద్దాం. Ctrl+R చేసినట్టయితే మీరు లూప్ కట్ చేయాలంటే మీరు చూసారా, అది కట్ అవుతుంది, బట్ ఎంటైర్ ఈ బిల్డింగ్ అనేది కూడా కట్ అవ్వడం జరుగుతుంది. సో అలా కట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫర్దర్గా ఏంటంటే మెటీరియల్స్ అంటే టెక్స్చర్స్ యూజ్ చేసినప్పుడు అంత ప్రొఫెషనల్గా కనిపించదు. ఓకేనా. దానికి అన్రాప్ చేసుకోవాలి అండ్ ఇంకా చాలా ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ విండో ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేసేస్తాను ఈ బిల్డింగ్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విండో సెలెక్ట్ అయ్యింది కదా, సో దీనికి పీ క్లిక్ చేస్తున్నాం. పీ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూసారా సెపరేట్ అని వచ్చింది. సెలక్షన్ అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసింది మీకు సెపరేట్ అవుతుంది. బై మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ మీరు ఏమైతే అంటే మల్టిపుల్ మెటీరియల్స్ వస్తారు కదా, ఆ మెటీరియల్స్ బట్టి కూడా ఇవి లూజ్ పార్ట్స్ అనేది జరుగుతుంది, అదే సెపరేట్ అవ్వడం జరుగుతుంది. లూజ్ పార్ట్స్ అంటే ఏంటంటే మీరు ఫర్ సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని జాయింటింగ్ చేసినప్పుడు అంటే వాటిని మళ్ళీ సెపరేట్ చేయాలంటే లూజ్ పార్ట్స్ అనేది అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏంటంటే సింగిల్ ఆబ్జెక్ట్ నుంచి సెపరేట్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు సెలెక్షన్ క్లిక్ చేసా, ఇది సెపరేట్ అయిపోయింది. బిల్డింగ్ విండో సెపరేట్ అనేది. ఇప్పుడు దీన్ని మన ఎడిట్ మోడ్లో క్లిక్ చేసి ఫేస్ సెలెక్ట్ చేశాను, దీన్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి ఈ విండో ఉంది కదా, దీన్ని అంటే వుడ్లా కనిపించడానికి ఎక్స్ట్రూడ్ చేద్దాం. అండ్ ఇది గ్లాస్ కదా, గ్లాస్కి ఏంటంటే ఇప్పుడు విండోస్కి మిడిల్లో మళ్ళీ సెపరేషన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా సెపరేట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే సింగిల్ లూప్ వస్తుంది. సెపరేట్ చేయాలంటే మీకు ఇలా క్లిక్ చేసి మళ్ళీ ఇలా క్లిక్ చేసి దీన్ని మూవ్ చేసి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఏంటంటే లూప్ కట్స్లోనే ఇప్పుడు మనం లూప్ కట్ వస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మౌస్ వీల్ ఉంది కదా, వీలు ఫార్వర్డ్ చేసినట్టయితే మనకి లూప్ కట్స్ అనేది పెరుగుతాయి. అది బ్యాక్వర్డ్ చేస్తే లూప్ కట్స్ అనేది 0 అవుతాయి, డిక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక లూప్ కట్టే కావాలి. సో అందుకే నేను ఒకసారి ఫార్వర్డ్ చేశాను అంటే రొటేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే స్కేల్ చేసినట్టయితే దాని దగ్గరికి వస్తాయి. ఇప్పుడు నేను చూసారా, దీనికి ఎటువంటి యాక్సెస్ అని లేదు. సో దీనికి ఏ డైరెక్షన్లో మనం స్కేల్ చేస్తే దగ్గరికి రావాలో ఆ డైరెక్షన్లో మనం ఇప్పుడు వై డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి వై యాక్సెస్ క్లిక్ చేసి స్కేల్ చేస్తే ఇవి దగ్గరికి అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫేస్ని క్లిక్ చేసి ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా. లిటిల్ బిట్ చిన్నది ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అయిపోయింది. అండ్ ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఒక స్టెప్స్ క్రియేట్ చేద్దాం. చూసారా, మీకు ఇప్పుడు మనం ఎక్స్ట్రూడ్ చేసాం, బట్ ఏంటంటే మీకు ఇలాగ షేడ్ అనేది సరిగా కనిపించట్లేదు. సో ప్రీవియస్ వీడియోలో ఏంటంటే మీకు షాడో రిపోర్ట్స్ గురించి చెప్పాను. సో అందులో ఏంటంటే ఈ క్యావిటీ అనేది ఒకటి ఉంది. ఈ క్యావిటీ యూస్ చేస్తే ఏమైంది, ఎడ్జెస్ అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓకేనా. ఇప్పుడు ఎడిటింగ్లో కొంచెం ప్రాసెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మీకు, మనం ఇలా రొటేట్ చేసుకునే అవసరం లేదు. అండ్ ఇంకా క్లియర్గా కావాలంటే మీరు ఇక్కడ షాడోస్ ఎనేబుల్ చేసినట్టయితే చూసారా ఇంకా సో బెటర్గా కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ స్టెప్స్ క్రియేట్ చేద్దాం. స్టెప్స్ క్రియేట్ చేయాలి ఏంటంటే కొంచెం ఇది ఎక్స్ట్రూషన్ అనేది కొంచెం బయట తీసుకొద్దాం. ఓకేనా. లిటిల్ బిట్ కొంచెం ఎక్స్ట్రూడ్ చేద్దాం, ఎందుకంటే చూసారా ఇది ఎక్స్ట్రూడ్ అయినప్పుడు ఇప్పుడు ఏంది ఇక్కడ కట్ అయ్యింది. అలా కాకుండా ఇలాగ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసాం కదా, దీన్ని మనం జీ క్లిక్ చేసామంటే ఇది ఇలాగా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు కూడా అది స్కేలింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ సపోజ్ చూసారు, ఇప్పుడు దీనికి యాక్సెస్ అంటే మనం ఇవ్వలేదు. యాక్సెస్ క్లిక్ చేసినట్టయితే కొంచెం
ఇలాగ ఆ డైరెక్షన్లో స్కేలింగ్ అనేది జరిగింది. ఇప్పుడు మనకి స్టెప్స్ క్రియేట్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఎక్స్ట్రూడ్ చేసాం కదా, సో ఇక్కడ మనం స్టెప్స్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ దీనికి ఫస్ట్గా మీకు ముందుగా ఒక టిప్ ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మౌస్ క్లిక్స్ గురించి. అంటే రైట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయ్యేలాగా, లెఫ్ట్ క్లిక్ చేస్తే కర్సర్ మూవ్ అయ్యేలాగా పెట్టుకున్నాను నేను. ఓకేనా, అది ఎందుకు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్టెప్ అనేది క్రియేట్ చేయాలి. స్టెప్ క్రియేట్ చేయాలంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటే ఇలా రావడం కన్నా, ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టి నేను ఒక క్యూబ్ తీసుకుని దాన్ని స్కేలింగ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూసారా ఈ డైరెక్షన్లో స్కేల్ చేసుకొని, నేను ఈ డైరెక్షన్లో స్కేల్ చేసుకొని ఒక స్టెప్లా క్రియేట్ చేశాను. చూసారా ఎంత ఫాస్ట్గా వర్క్ అయిపోయిందో. లేదంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కర్సర్ అనేది మీకు ఈ వ్యూ పోర్ట్కి సెంటర్లో ఉంటుంది. సెంటర్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ నేను ఇంపోర్ట్ చేశాను, చూసారా అది బిల్డింగ్ సెంటర్లో ఉంది. ఇది పెద్దది కాబట్టి ఆ బిల్డింగ్కి అవుట్ సైడ్లో కనిపిస్తుంది. అది చిన్నదైతే మనకి ఇలాగా కనిపించదు, ఇంకా ఆ లోపల ఏది క్రియేట్ అయిందో మనకు కనిపించదు. అదే ఇలాగ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలాగ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకొని చేయొచ్చమాట. ఓకేనా, అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక టిప్ ఏంటంటే, ప్రతిసారి కంపల్సరీ సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ ఏ వర్క్ చేసినా ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇక్కడ మీరు ఫైల్లోకి వచ్చినట్టే సేవ్ అని ఉంది. సేవ్ అంటే ఏంటంటే, ఇఫ్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంటే ఒక లొకేషన్లో సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అదే సేవ్ యాజ్ అంటే ఇఫ్ మీరు సేవ్ చేయకపోతే సేవ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే సేవ్ చేయలేదు, సో ఇప్పుడు ఇక్కడ చూసారా అన్సేవ్డ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను సేవ్ క్లిక్ చేసినా సేవ్ క్లిక్ చేసినా ఒకటి రిజల్ట్ ఇస్తుంది. సో సేవ్ క్లిక్ చేసినా లొకేషన్ అనేది అడుగుతుంది. ఓకేనా, సేవ్ చేస్తున్నాం. అప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఆ ఫైల్ కరప్ట్ అయినా హ్యాంగ్ అయినా కూడా మీకు మళ్ళీ రికవరీ అవుతుంది. మనం ఇక్కడ ఒక స్టెప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, సో నేను ఇక్కడ పెట్టేసి ఈ కర్సర్ని ఒక క్యూబ్ తీసుకుని స్కేలింగ్ చేస్తున్నాం. స్కేలింగ్ చేసి ఇంకా లిటిల్ బిట్ స్లిమ్ చేద్దాం, ఇంకా కొంచెం క్యూట్గా ఉంటుంది. ఓకేనా, స్టెప్ అయితే ఇలా క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని అలైన్ చేయాలి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా ఇలాగ స్టెప్స్ ఇలాగా అలైన్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇప్పుడు ఫేస్ అలైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి జీ క్లిక్ చేసి చూసారా, ఇప్పుడు ఇక్కడ నేను ఫేస్ మీద అలైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడ డ్రాగ్ చేసినా అది ఎగ్జాక్ట్గా మీకు ఆ ఫేస్ మీద అలైన్ అవ్వడం జరుగుతుంది. చూసారా, ఓకేనా. అండ్ ఇది కొంచెం ఏంటంటే బయటగా ఉంది కదా, దీన్ని లిటిల్ బిట్ ఏం చేద్దాం అంటే ఫేస్ సెలెక్ట్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేద్దాం. చూసారా, కానీ ఇప్పుడు ఏమైందంటే ఎగ్జాక్ట్గా మీకు దీనికి ఈక్వల్ అవుతుంది అనేది లేదు. సో దానికి కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. స్నాప్ పాయింట్లోనే వర్టెక్స్ ఉంది కదా, వర్టెక్స్ సెలెక్ట్ చేసి దీన్ని నేను స్కేలింగ్ చేస్తున్నాను, లైక్ అంటే మూవ్ చేస్తున్నాను, అంటే ఎక్స్ట్రూడ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ యాక్సెస్లో మనకి ఇది ఎగ్జాక్ట్గా దీనికి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, కంట్రోల్ క్లిక్ చేసి ఈ ఎడ్జ్కి స్నాప్ పెట్టాను. ఇప్పుడు ఏమైంది, ఎగ్జాక్ట్గా దానికి ఈక్వల్గా ఇది ఎక్స్ట్రూడ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా, అండ్ స్టెప్ సైజ్ కూడా కొంచెం డిక్రీస్ చేద్దాం లిటిల్ బిట్. ఓకేనా, అండ్ ఇది ఏంటంటే నేను ఇలాగ ఒక ఓల్డ్ ఎలాగ ఉంటాయి హౌసెస్, సో అలాగా ఈ స్టెప్స్కి గ్యాప్ ఇచ్చి క్రియేట్ చేస్తాను. అండ్ ఫ్రంట్ వ్యూ అండ్ రైట్ క్లిక్ చేసి అండ్ షిఫ్ట్ డీ క్లిక్ చేసినట్టయితే మీకు ఆబ్జెక్ట్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఓకేనా, చూసారా, మీకు కావాల్సిన అంటే మీకు ఎలాగా కావాలంటే అలాగే మీరు అలైన్ చేసుకోండి. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ కోసం అది ఇలా క్రియేట్ చేయడం జరుగుతుంది. చూసారా, మీకు ఎగ్జాక్ట్గా దీనికి అటాచ్ అయ్యి వచ్చింది. ఎందుకంటే దానికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో రైట్ వీల్ ఉండి దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. ఓకేనా, అప్పుడు ఏమైందంటే జస్ట్ ఇది వై యాక్సెస్ జెడ్ యాక్సెస్ మాత్రమే మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఈ వ్యూలో ఉంది కాబట్టి. అదే ఫ్రంట్ వ్యూలో ఉంటే ఎక్స్ యాక్సెస్ జెడ్ యాక్సెస్ మాత్రమే మూవ్ అవుతుంది. అందుకని మీకు ఏమైందంటే మీకు ఈ వ్యూలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇలా చేంజ్ చేయగానే ఇది సేమ్ అది ఇది ఎక్కడ ఉందో అక్కడే మనం మూవ్ అయినా ఈ మూమెంట్ అనేది చేంజ్ అవ్వలేదు. ఫర్ సపోజ్ నేను ఇలా డూప్లికేట్ చేశానంటే చూసారా, చేంజ్ అయిపోయి ఆ స్టెప్ అనేది అందులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అర్థమైందా? మీరు ఈ టిప్స్ అన్ని గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా మీకు వర్క్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అడిషనల్గా మీకు అనదర్ టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను డూప్లికేట్ చేశాను.
బట్ ఈ 4 ఈక్వల్గా ఉన్నాయా అంటే లేదు. సో దానికి ఇంకో అడిషనల్గా మీకు ఒక షార్ట్కట్ చెప్తాను. సో డూప్లికేట్ చేసి నేను ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ కావాలి, ఈ డిస్టెన్స్లో నాకు కావాలనుకుంటున్నాను కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి ఇంకేమీ క్లిక్ చేయకుండా Shift+R క్లిక్ చేసినట్టయితే మీరు ఫస్ట్ ఏదైతే డూప్లికేట్ చేసి ఏ డిస్టెన్స్లో పెట్టారో అదే డిస్టెన్స్లో డూప్లికేట్ అవుతూ వెళ్తుంది అన్నమాట. అది అడిషనల్గా ఒక మీకు చిన్న షార్ట్కట్ అనమాట. ఓకేనా, ఇంతవరకు చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీన్ని స్కేల్ చేద్దాం. స్కేల్ చేసి స్నాప్ పెడదాం, ఎడ్జ్ స్నాప్ పెట్టి వై యాక్సిస్ స్నాప్ చేసి దీనికి ఎగ్జాక్ట్గా ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఈ ఎడ్జ్ ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా, అండ్ 7 క్లిక్ చేస్తే నంప్యాడ్లో మీకు టాప్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి ఎక్స్ యాక్సిస్లో ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకేనా, కంట్రోల్ క్లిక్ చేసి ఇక్కడ దీనికి ఎడ్జ్కి ఇలా మూవ్ చేశాను. ఓకేనా, అప్పుడు ఏమైంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ అనేది స్నాప్ అవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను రైట్ వ్యూలో మళ్ళీ G+Z అంటే జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది, ప్లస్ మళ్ళీ ఇక్కడ స్నాప్ చేశాను. స్నాప్ చేస్తే ఈ కార్నర్కి ఇది వచ్చి మూవ్ అయింది. ఓకేనా, సో మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మూవ్ అవ్వకూడదు, మనకి కొంచెం కిందకు కావాలి. సో ఇక్కడ క్లిక్ చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు Shift+R అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు క్లిక్ చేసామంటే చూసారా అదే మూవ్ అవుతుంది, ఎందుకంటే నేను జస్ట్ మూవ్మెంట్ మాత్రం దానికి ఇచ్చాను, అది కాపీ అనేది అవ్వలేదు, అంటే దానికి రికార్డ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే డూప్లికేట్ చేశాను, డూప్లికేట్ చేసి ఇక్కడ పెట్టేశాను, ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే అది రికార్డ్ అయింది. సో దానికి ఏదైతే మనం ఇచ్చామో అదే ముందు ఒక స్టెప్ ఏదైతే మనం చేసామో అదే రికార్డ్ అవుతుంది. ఓకేనా, ఇంకా అది ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకటి అండూ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు స్టెప్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలా ఎగ్జాంపుల్ పర్పస్గానే ఇలా పెడదాం, మళ్ళీ లాజిక్ అడగద్దు ఇది ఎలాగ ఉంది గాల్లో అని. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇట్ సైడ్ అంతా మనకి బాగా కనిపించట్లేదు కదా, సో ఈ ఫేస్ ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు కొంచెం రియల్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ బాల్కనీ క్రియేట్ చేయాలి కాబట్టి బాల్కనీ కూడా క్రియేట్ చేద్దాం. బాల్కనీ ఎలాగంటే బాల్కనీ మనకి ఇక్కడ వాల్ కావాలి. సో వాల్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎడ్జ్ అనేది కట్ అయి ఉంది. సో ఇప్పుడు మీరు లూప్ కట్ తీసినట్టు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ ఈ ఎడ్జ్కి సెంటర్లో లూప్ కట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా, లేదంటే మీకు ఇక్కడ పెట్టినట్టయితే ఈ ఎడ్జ్కి మిడిల్లో ఇక్కడ లాస్ట్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ అయితే కట్ అయి ఉందో వాటికి సెంటర్ మాత్రం మీకు ఫస్ట్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ కట్ చేసి మీరు కావాలంటే మూవ్ చేయొచ్చు, అంటే ఆ సెంటర్లోనే మీరు అలా లూప్ కట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అండ్ అడిషనల్ లూప్ కట్ ఇక్కడ లూప్ కట్ ఏం చేద్దామంటే ఇలా క్లిక్ చేసి సో మనకి ఇప్పుడు ఏదైతే వాల్ కావాలో ఆ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, షిఫ్ట్ క్లిక్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకొని మీరు ప్రతి ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఈ క్లిక్ చేసినట్టయితే ఎక్స్ట్రూడ్ అయింది. ఇప్పుడు బాల్కనీలుగా క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఇంకా కొంచెం దాన్ని డెవలప్ చేద్దాం. ఎలాగంటే ఇక్కడ ఒక క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్ స్కేలింగ్ చేసుకొని కార్నర్ పెట్టేసి స్కేలింగ్ చేద్దాం. స్కేలింగ్ చేసినట్టయితే ఇలాగ మనకు ఒక చిన్న పోల్లోకి వస్తుంది. కొంచెం ఇంకా స్మాల్లో చేద్దాం, స్మాల్ చేసి ఫేస్ క్లిక్ చేసి ఎలైన్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏమైందంటే ఇది ఈ బాల్కనీలో మనకి ఇక్కడ గ్లాసెస్ ఉంటాయి కదా, అంటే పోల్స్ కానీ గ్లాసెస్ ఉంటాయి కదా, అలాగా దీన్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా, అండ్ దీన్ని డూప్లికేట్ చేసి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఒక నీట్గా ప్రొఫెషనల్గా దీన్ని ఇలా డిజైన్ చేద్దాం. ఓకేనా, అండ్ అడిషనల్గా ఇంకోటి తీసుకొని ఇక్కడ అసైన్ చేద్దాం. ఓకేనా, సో మనకి ఎలాగంటే దీనికి వీటికి జాయింట్గా పోల్ కావాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను దీన్ని తీసుకున్నాను, దీనికి ఒక లూప్ కట్ ఇవ్వడం జరుగుతుంది. లూప్ కట్ ఇచ్చి ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న లూప్ కట్టిద్దాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఎక్స్ట్రూడ్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ హైట్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఈజీగా జాయిన్ అయిపోతాయి, ఎటువంటి చేంజెస్ అనేది రావు. ఓకేనా, అండ్
మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఎక్స్ట్రూడ్ చేసి దీనికి స్నాప్ చేద్దాం. ఇక్కడ ఈ కార్నర్ స్నాప్ చేద్దాం. స్నాప్ అవ్వట్లేదు ఎందుకంటే ఫేస్ ఉంది కాబట్టి. టెక్స్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ చేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఎక్స్ట్రూడ్ చేస్తే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈజీగా ఈ సైజ్ ఎంత ఉందో అంత సైజ్కి ఇది ఎక్స్ట్రూడ్ అయ్యింది. కానీ అప్పుడు ఈజీగా ఉంటుంది, మళ్ళీ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ బిల్డింగ్కి క్లోజ్ చేద్దాం. ఓకేనా, ఇలా ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఇలా ఎక్స్ట్రూడ్ చేసి ఈ కార్నర్ చూసారా ఇలా స్నాప్ చేయగానే ఎగ్జాక్ట్గా చూసారా ఎగ్జాక్ట్గా దీనికి ఎడ్జ్ కన్నాడుది. అంటే మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఈ స్నాప్ అనేది ఎంత యాక్యురేట్గా వర్క్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఇది ఇక్కడ చేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేద్దాం. అండ్ ఓకేనా, సో ఇక్కడ చిన్న లూప్ కట్టేద్దాం. ఇక్కడ లూప్ కట్టించి ఇప్పుడు కంప్లీట్గా మనకు ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే గ్లాస్ కావాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్ ఏదైతే ఉందో వాల్కి లూప్ కట్ చేద్దాం. ఇక్కడ లూప్ కట్ చేసి అండ్ ఇక్కడ ఒక లూప్ కట్ చేసి ఇక్కడ సెంటర్లో ఇది ఒక లూప్ కట్ చేద్దాం. ఇప్పుడు ఏమైందంటే సో మనకి ఇక్కడ ఎడ్జెస్ ఏదైతే ఉందో ఈ ఎడ్జెస్ని యూజ్ చేసి దాన్ని ఎక్స్ట్రూడ్ చేసి మనకి ఫేసెసే కాదు, ఈ ఎడ్జెసే కాదు, వర్టెక్సెసే కాదు, ఏదైనా సరే ప్రతిదీ మీకు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి అడిషనల్గా మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఇంకొక ప్లేన్ తీసుకొని మళ్ళీ దానికి ఎక్స్ట్రూడ్ చేసి స్కేలింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా పెట్టినట్టయితే మనకి వర్క్ అనేది చాలా యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా కూడా అవుతుంది. చూసారా, నేను ఒక సింగిల్ క్యూబ్ తీసుకొని ఇంత బిల్డింగ్ అనేది క్రియేట్ చేశాను. అండ్ మనకి వాల్ ఉంటుంది కదా బిల్డింగ్కి, ఆ వాల్ కూడా క్రియేట్ చేద్దాం. వాల్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కిందన బేస్మెంట్కి మళ్ళీ ఫ్లోర్కి సపరేట్గా ఎక్స్ట్రూడ్ చేసాం కదా, సపరేట్ ఫేసెస్ అని ఉన్నాయి. సో ఆ ఫేసెస్ని ఎక్స్ట్రూడ్ చేసేద్దాం. సో అలా ఎక్స్ట్రూడ్ చేసినట్టయితే వాల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, చిన్నగా తీసుకుందాం. చిన్న వాల్ తీసుకుందాం, కొంచెం నైస్గా ఉంటుంది చూడడానికి కూడా. అండ్ ఏంటంటే ఇక్కడ ఒక ఏసీ యూనిట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఏసీ యూనిట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ యాంగిల్ కూడా తీసుకొని స్కేల్ చేసుకుంటున్నాను. స్కేల్ చేసుకుని మనకి అవుట్డోర్ ఏసీ యూనిట్ ఎలా అయితే ఉంటుందో అలా క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ మోడ్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు ఫేస్ని ఇన్సర్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఒక లూప్ కట్ తీసుకున్నాం. లూప్ కట్ తీసుకొని కొంచెం ఇట్లు పెట్టి చిన్న వచ్చేద్దాం. మనకి ఫ్యాన్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ ఫేస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి లోపల ఫ్యాన్ ఉన్నప్పుడు బయటికి మనకి ఒక మెష్ అని ఉంటుంది కదా, ఆ మెష్ని క్రియేట్ చేద్దాం. ఎలాగంటే గ్రిడ్ తీసుకుందాం. ఇప్పుడు డబ్ల్యూ క్లిక్ చేసినట్టయితే మీకు సబ్ డివైడ్ అని మనకు అనిపిస్తుంది కదా, సబ్ డివైడ్ చేద్దాం. సబ్ డివైడ్ చేసినప్పుడల్లా మీరు ఎన్నిసార్లు సబ్ డివైడ్ చేస్తారో అన్ని గ్రిడ్స్ కింద అంటే ఇంటూ 2 అవి మీకు సబ్ డివైడ్ అనేది అవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఏ ఆప్షన్ క్లిక్ చేసినా మీకు ఇక్కడ ఒక పాపప్ దానికి సెట్టింగ్స్ అనేది పాపప్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇంక్రీజ్ చేస్తే చూసారా ఇంకా గ్రిడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ నేను ఐ క్లిక్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమైంది, ఫేసెస్ ఇన్సర్ట్ అయింది. సో ఆ ఫేసెస్ అనేది డిలీట్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ డిలీట్లో వెట్టెక్స్ డిలీట్ చేయాలా ఎడ్జెస్ ఆ ఫేసెస్ అని వస్తుంది. ఫేసెస్ డిలీట్ చేస్తే మీకు ఒక గ్రిడ్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎడ్జ్ ఉంది కదా, లోపల ఇన్సైడ్ ఎడ్జ్ ఉంది కదా, సో ఈ ఎడ్జ్ని ఫిల్ చేద్దాం. ఓకేనా, ఎక్స్ యాక్సెస్ అండ్ కార్నర్కి ఫిల్ చేద్దాం. ఓకేనా, ఫిల్ అయిపోయింది. అండ్ ఇన్సైడ్ ఏంటంటే మనకు ఒక చిన్న ఫ్యాన్ అనేది అరేంజ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఒక మనం ఏంటంటే ఇప్పుడు ఒక సిలిండర్ తీసుకున్నాం. సిలిండర్ తీసుకున్నట్టయితే సిలిండర్ని స్కేల్ చేసుకొని అండ్ ఎక్స్ యాక్సెస్లో రొటేట్ చేద్దాం. మనం రొటేషన్ కూడా అంతే, రొటేషన్ కూడా మనం ఎంప్యాడ్లో నెంబర్స్ యూజ్ చేసి రొటేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 90 క్లిక్ చేస్తాను. 90 క్లిక్ చేస్తే ఏమైంది, 90 degrees అనేది ఇది రొటేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ స్కేల్ చేసుకుంటున్నాం. స్కేల్ చేసి అండ్ స్కేల్ చేసుకున్నాం. స్కేల్ చేసుకొని ఏం చేద్దాం అంటే దీని ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ని ఇన్సర్ట్ చేసి ఒక ఇలా క్రియేట్ చేద్దాం. ఒక అంటే ఫ్యాన్ లాగా ఫర్ ఎగ్జాంపుల్, అంటే శాంపుల్ కదా మనకి అది రియలిస్టిక్గా చేసినప్పుడు ఏంటంటే
కంప్లీట్ డీటెయిల్స్ ఎంత డీటెయిల్స్ ఇస్తే అంత రియలిస్టిక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్యాన్కి మనకి ఇక్కడ రెక్కలు ఉంటాయి కదా, ఆ రెక్కలు అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 3 ఫేసెస్ సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేసాను. దాన్ని ఆ ఫేసెస్ నేను చేద్దామంటే స్కేల్ చేద్దాం. ఓకేనా, స్కేల్ చేసి అండ్ ఇక్కడ విడ్త్ తగ్గిద్దాం. విడ్త్ తగ్గించి అండ్ లిటిల్ బిట్ కొంచెం బెండ్ చేద్దాం. ఓకేనా, బెండ్ చేసినట్టయితే చూసారా ఒక చిన్న షేప్ అనేది కనిపిస్తుంది. ఇంకా బెండ్ చేద్దాం. ఓకేనా, మనకు ఒక వీల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ వీల్ని మనం ఒక 4 వీల్స్ కదా కావాలి మనకి, దీన్ని సెపరేట్ చేసి డూప్లికేట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ ఫేసెస్ సెలెక్ట్ చేసి ఉన్నాయి. మీరు కంట్రోల్ క్లిక్ చేసి నంప్యాడ్లో ప్లస్ క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్న ఫేసెస్ నుంచి మీకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు అడిషనల్గా ఒక ఫేసెస్ సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం, సెపరేట్ చేద్దాం. సో పీ క్లిక్ చేసి ఇది సెపరేట్ చేయడం జరిగింది. సెపరేట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే సో నేను ఏం చేస్తున్నానంటే ఎగ్జాక్ట్గా ఒక వ్యూ పెట్టుకుందాం. చూసారా, ఇప్పుడు నేను 3 క్లిక్ చేస్తే రైట్ వ్యూ చేంజ్ అయింది. బట్ ఏంటంటే ప్లస్ రైట్ వ్యూ ఇది. సో ప్లస్ ఎక్స్ యాక్సిస్లో ఉంది. సో దీన్ని మళ్ళీ క్లిక్ చేసినట్టయితే మైనస్ ఎక్స్ యాక్సిస్కి అంటే ఆపోజిట్ డైరెక్షన్కి చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను డూప్లికేట్ క్లిక్ చేసి ఆర్ క్లిక్ చేసి రొటేట్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు షిఫ్ట్ ఆర్ క్లిక్ చేస్తూ ఉంటే మీకు అది డూప్లికేట్ అవడం జరుగుతుంది. ఓకేనా, ఇవి ఉన్నాయి కదా ఈ వీల్స్. సో ఈ కంప్లీట్ ఫ్యాన్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే మళ్ళీ జాయింట్ చేద్దాం. జాయిన్ ఎలా చేయాలంటే కంట్రోల్ ప్లస్ జే. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఈ ఫ్యాన్ దీని లోపల పెట్టేద్దాం. కొంచెం లిటిల్ బిట్ పెద్ద చేస్తే బెటర్ ఏమో కదా. సో కొంచెం పెద్ద చేద్దాం. మనకు ఒక ఏసీ యూనిట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎడ్జెస్ సెలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎడ్జెస్ క్లిక్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేసినట్టయితే మీకు చూసారా మీకు ఎలా వస్తుంది ఫస్ట్. సో మీరు ఇలాగ మౌస్ రొటేట్ చేసినట్టయితే మౌస్ వీలు మీకు బేబుల్ అవడం అనేది జరుగుతుంది. ఓకేనా, కొంచెం ఎడ్జెస్ అనేది స్మూత్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక ఏసీ యూనిట్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏంటంటే సెలెక్ట్ చేసాను, 2 సెలెక్ట్ చేసి ఫేస్ క్లిక్ చేసి మనకి ఇక్కడ మూవ్ చేసుకొని ఇక్కడ పెట్టేద్దాం. లేదంటే ఇక్కడ పెడదామా, ఇక్కడ పెట్టేద్దాం అంటే ఇక్కడ పెట్టేద్దాం. ఓకేనా, ఒక ఏసీ యూనిట్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకేనా, బట్ ఇక్కడ ఒక విండో క్రియేట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసి ఇన్సర్ట్ అండ్ స్కేల్ చేద్దాం. కొంచెం పైకి మూవ్ చేసుకున్నాం. ఓకేనా, అండ్ ఎక్స్ట్రూడ్ చేసి ఇన్సర్ట్ చేసి మీకు ఎంత చెప్పినట్టుగా చూసారా మీకు అడిషనల్గా ఎక్కువ వస్తుంది ఉంటుంది లూప్ కట్. దీన్ని సెపరేట్ చేసి ఈ ఫేస్ని మాత్రమే లూప్ కట్ చేద్దాం. కానీ బట్ మనం 2 లూప్ కట్స్ కాబట్టి 2 లూప్ కట్ తీసుకొని స్కేల్ చేద్దాం. స్కేల్ చేసేసి దాన్ని మాత్రం ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా, చిన్నగా ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఓకేనా, అయిపోయింది. మ్యాక్సిమం బిల్డింగ్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ కూడా వాల్ అనేది కొంచెం వాల్ తీసుకున్నాం. ఈ ఫేస్ అనేది చూసారా రొటేట్ అయిపోయింది కాబట్టి రొటేట్ అయ్యాము కాబట్టి దీన్ని లిటిల్ బిట్ రొటేట్ చేద్దాం. మీరు ఇప్పుడు ఇది ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు జెడ్ యాక్సెస్ యాక్చువల్లీ జెడ్ యాక్సెస్ అనేది పైకి ఉండాలి. బట్ ఈ ఫేస్ ఎలా ఉందో అలాగా చేంజ్ అయిపోయింది. సో మీరు మళ్ళీ జెడ్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ యాక్సెస్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీరు ఏ యాక్సెస్ అయినా చేంజ్ చేయాలంటే దాన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే యాక్సెస్ యాంగిల్ చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం మెటీరియల్స్ అప్లై చేద్దాం. ఫర్ సపోజ్ ఏంటంటే మనం ఇప్పుడు రెండర్ వ్యూ పోర్ట్ తీసుకుందాం. రెండర్ వ్యూ పోర్ట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక లైటింగ్ క్రియేట్ చేస్తున్నాను. లైటింగ్లో ఏంటంటే ఈ రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కలర్ అని ఉంది కదా, దీంట్లో మీకు కలర్ అనేది సెలెక్ట్ చేసినట్టయితే అందులో మీకు స్కై టెక్స్చర్ అని ఉంటుంది. స్కై టెక్స్చర్ అంటే ఏంటంటే ఓన్లీ సన్లైట్ అనేది మీకు రియలిస్టిక్ సన్ ఎలాగైతే ఉందో ఆ సన్ అనేది ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, చూద్దాం. చూసారా ఒక సన్లైట్ అనేది క్రియేట్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే ఈవీలో ఉంది. ఈవీ నుంచి సైకిల్స్కి చేంజ్ అవుతుంది. చేంజ్ చేసి అండ్ సిపి నుంచి జీపీకి చేంజ్ చేసుకుందాం. ఓకేనా, అండ్ మీకు ఇక్కడ సన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే మీకు ఎంతమంది చెప్పినట్టు ఇక్కడ ఫిల్మ్లో ట్రాన్స్పరెంట్ చేసినట్టయితే
మీకు ఇది కనిపించదు. ఓకేనా? ఇప్పుడు ఇది రియలిస్టిక్ లైట్లో ఎలా కనిపించదో అలా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మెటీరియల్స్ మనం అప్లై చేద్దాం. ఇప్పుడు మనకి ఇది వైట్ ఉంది కదా, బిల్డింగ్ అనేది కంప్లీట్గా వైట్ ఉంచేద్దాం. బట్ ఏంటంటే ఇది ఉంది కదా, షేడ్ ఉంది కదా, షేడ్ని సెపరేట్ చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ప్రివ్యూలో న్యూ క్లిక్ చేసి వైట్ అప్లై చేసాం. వైట్ అప్లై చేసి ఇప్పుడు ఎలాగా మెటీరియల్ అప్లై చేయాలో నేను చెప్తాను అన్నమాట. ఓకేనా? ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఫేసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫేసెస్ అంటే ఇది మనకి షేడ్ ఉంది కదా, ఆ షేడ్ అంతా సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు మీకు ఇంకో అనదర్ టిప్ ఏంటంటే, నేను ఇప్పుడు 1 బై 1 అలాగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాను కదా, నేను షిఫ్ట్ క్లిక్ చేస్తే మీకు 1 బై 1 సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ క్లిక్ చేసినా 1 బై 1 సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఫర్ సపోజ్ ఇప్పుడు దీన్ని మనం ఒకసారిగా సెలెక్ట్ చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జ్లో ఇలాగ మనం ఇలా సెలెక్ట్ చేసినట్టయితే మొత్తం సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. అదే మీరు ఈ ఎడ్జ్లో సెలెక్ట్ అయితే ఇలాగా వెర్టికల్గా సెలెక్ట్ అవుతుంది. ఈ ఎడ్జ్లో సెలెక్ట్ చేసినట్టయితే ఇలా హారిజాంటల్గా సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే అండ్ ఇక్కడ ప్లస్ ఐకన్ క్లిక్ చేసినట్టయితే మీకు అడిషనల్గా ఇంకొక మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి కలర్ యాడ్ చేద్దాం. కలర్ చేంజ్ చేసి ఫర్ సపోజ్ నేను ఒక ఇలా ఆరెంజ్ కానీ ఏదైనా బ్రౌన్ కానీ తీసుకొని ఇప్పుడు ఈ మెటీరియల్ క్రియేట్ అయింది కదా, బట్ దేనికి అప్లై అవ్వలేదు. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన దానికి ఎస్ఎన్ క్లిక్ చేసినట్టయితే ఓన్లీ దానికి మాత్రమే ఆ మెటీరియల్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? ఎందుకు అలా చేశానంటే మీకు ఇది సింగిల్ క్యూబ్లో నేను క్రియేట్ చేశాను ఈ హౌస్ని. సో ఇప్పుడు మెటీరియల్ అనేది ఆల్రెడీ వైట్ అనేది ఫస్ట్ డిఫాల్ట్గా అప్లై చేశాను. తర్వాత మనకి ఎక్కడైతే మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే ఇలాగ సెలెక్ట్ చేసి కలర్ అనేది అడిషనల్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏంటంటే స్టెప్స్కి మనము బ్లాక్ అప్లై చేద్దామా? ఓకేనా? బ్లాక్ అప్లై చేద్దాం. ఇప్పుడు దీనికి ఇలా ఒకటి మెటీరియల్ మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. ఇక్కడ మెటీరియల్లో చూసారా, మెటీరియల్ 3 ఈ స్టెప్స్కి కలర్ అనేది అప్లై చేస్తాను. అండ్ ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్ ఏం చేద్దామంటే మనకి ఇక్కడ ఫ్లోర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్లోర్ని సెలెక్ట్ చేసి మనం డిఫాల్ట్గా ఫస్ట్ వైట్ కలర్ని తీసుకుందాం. తర్వాత ఫ్లోర్ సెలెక్ట్ చేసి ఫ్లోర్కి సో ఒక అడిషనల్గా తీసుకొని అండ్ ఇది ఎస్ఎన్ చేద్దాం. ఎస్ఎన్ చేసినట్టయితే ఆ ఫ్లోర్కి అది ఎస్ఎన్ అయిపోయింది. ఓకేనా? సో నేను ఈ కలర్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, గ్లాసెస్కి గ్లాస్ మెటీరియల్ అప్లై చేద్దాం. దానికన్నా ముందు ఏంటంటే ఈ ఎడ్జెస్ క్రియేట్ చేసాం కదా, సో ఈ ఎడ్జెస్కి బ్లాక్ కలర్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా? ఎడ్జ్ సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే అడిషనల్ తీసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎం క్లిక్ చేసినట్టయితే బ్లాక్ కలర్ అనేది అప్లై అవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఎడ్జెస్ కొంచెం ఇంకా రియలిస్టిక్ అనిపించాలి కాబట్టి కొంచెం ఎడ్జెస్ని ఎక్స్ట్రూడ్ చేద్దాం. ఎక్స్ట్రూడ్ చేసి వీటికి ఫేసెస్ అనేది ఎక్స్ట్రూడ్ అయింది కదా, ఇప్పుడు ఫేసెస్ని కూడా సెలెక్ట్ చేసి బ్లాక్ అప్లై చేసాం. ఓకేనా? ఇప్పుడు ఇవి గ్లాస్ కదా, సో ఇప్పుడు నేను అడిషనల్ ఇంకొకటి మెటీరియల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అని ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే గ్లాస్ ఉంది కదా, ఇక్కడ గ్లాస్ క్లిక్ చేసినట్టయితే మీకు గ్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్ఎన్ క్లిక్ చేస్తే మనకు ఒక గ్లాస్ మెటీరియల్ అనేది క్రియేట్ అయింది. సో రఫ్నెస్ తగ్గించేస్తే కొంచెం చూసారా ఇంకా రియలిస్టిక్గా కనిపించడం జరుగుతుంది. సో అలాగే దీనికి కూడా వీటికి కూడా గ్లాస్ మెటీరియల్ అప్లై చేద్దాం. ఇప్పుడు మీరు ఇది ఏదైనా మూవ్ చేసినప్పుడు మీకు ఇలాగా ఒక గ్రెయిన్ అండ్ నాయిస్ కన్నా కనిపిస్తుంది కదా, అది ఏంటంటే మీకు రెండర్ అయినప్పుడు వ్యూ పోర్ట్ రెండర్ అయినప్పుడు మీకు అలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వ్యూ పోర్ట్లో డీనాయిస్ అప్లై చేసినట్టయితే మీకు కొంచెం స్మూత్గా కనిపిస్తుంది వ్యూ పోర్ట్. ఓకేనా? అండ్ విండోస్ ఇది ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏసీ యూనిట్ ఉంది కదా, ఏసీ యూనిట్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు.
కొంచెం చిన్నగా చేద్దాం, ఓకేనా. అండ్ అవుట్డోర్ వచ్చేదానికి మెటాలిక్ కలర్ ఇద్దాం, ఓకేనా. సో అప్పుడు దానికి ఏం చేయాలంటే మెటాలిక్ ఇంక్రీజ్ చేసి రఫ్నెస్ అనేది తగ్గిద్దాం. మెటాలిక్లో కనిపిస్తుంది, బట్ దీని రిఫ్లెక్షన్ వల్ల ఏంటంటే మీకు తెలియట్లేదు, చూసారా మెటాలిక్. సో దానికి ఒక బ్లాక్ కలర్ ఇద్దాం. బ్లాక్ కలర్ ఇది బాగుంది కదా. అండ్ ఇది కలర్ వచ్చేటికి వద్దు, బ్లాక్ పెట్టేసి మెటాలిక్ కలర్ ఇద్దాం, ఓకేనా. అండ్ అడిషనల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా, బాల్కనీ కూడా గ్లాసే కాబట్టి బాల్కనీ కూడా గ్లాస్ ఇచ్చేద్దాం. ఈ పోల్స్ అన్నిటిని జాయిన్ చేసేద్దాం, ఎందుకంటే ఇవన్నీ సింగిల్ మెటీరియల్ కదా, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏం కాదు కాబట్టి సింగిల్ మెటీరియల్. సో కంట్రోల్ జే ప్రెస్ చేస్తే జాయిన్ అయిపోద్ది. సో వీళ్ళకి ఏంటంటే దీనికి కూడా సేమ్ బ్లాక్ మెటాలిక్ కలర్ వచ్చేద్దాం, ఓకేనా. చూసారా. అండ్ గ్లాస్ మెటీరియల్ వచ్చేటికి ఏంటంటే కొంచెం రఫ్నెస్ ఎక్కువైంది కదా, కొంచెం లిటిల్ బిట్ డిక్రీస్ చేద్దాం. సో ఇంతవరకు మనకి ఒక మోడర్న్ హౌస్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి చిన్న చిన్న ప్లాంట్స్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి కదా. నేను ఒక సిలిండర్ తీసుకుంటున్నాను అండి. సిలిండర్ తీసుకుని ఫేస్ని స్కేల్ చేసి తొట్టు ఉంటుంది కదా, ఆ తొట్టులాగా దీన్ని క్రియేట్ చేద్దాం, ఓకేనా. సో ఎక్స్ట్రూడ్ చూసినప్పుడు మనకి ఇది ఫేస్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు కొంచెం స్కేలింగ్ చేస్తే చిన్నగా అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఇది తొట్టులాగా ఉంది. సో మనం ఇక్కడ డబ్ల్యూ క్లిక్ చేసి ఆ షేడ్ ఆటో స్మూత్ క్లిక్ చేసినట్టయితే మీకు సాఫ్ట్గా అవుతుంది, ఓకేనా. దీన్ని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ కార్నర్లో ప్లేస్ చేసి అందులో మనం ఒక గ్రాస్ అనేది వేద్దామన్నమాట. మనం డిజైన్ చేద్దాం గ్రాస్ని కూడా. నేను ఒక ప్లేన్ తీసుకున్నాను, ప్లేన్ తీసుకొని స్కేల్ చేసుకొని ఏంటంటే, సో ఇప్పుడు నేను ఒక లుక్ కట్ తీసుకుంటాను, ఒక 2 లుక్ కట్స్. అండ్ ఇలాగా ఒక లుక్ కట్ తీసుకున్నాను. అండ్ ఈ లుక్ కట్ని మనం ఇలా ఎక్స్ట్రూడ్ చేసినట్టయితే ఇది ఎక్స్ట్రూడ్ అయింది కదా, అంటే ఇలాగా మీకు స్కేల్ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రొఫెషనల్ ఎడిటింగ్ తీసుకుంటున్నాను. సో ఎడ్జెస్ సెలెక్ట్ చేసి ఇలా చేసినట్టయితే చూసారా ఇంకొక లీఫ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం దీన్ని ఇలా బెండ్ చేద్దాం. బెండ్ చేస్తే లేదు, ఇంకా కొంచెం అడిషనల్గా లుక్ కట్స్ ఇద్దాం, ఇంకా బెటర్గా కనిపిస్తుంది మనకి. మనం ఇప్పుడు ఎడ్జ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం, ఇలా కొంచెం బెండ్ చేద్దాం, ఓకేనా. బెండ్ చేస్తే ఇది లీఫ్ లాగా క్రియేట్ అయింది. స్ట్రైట్ స్మూత్ క్లిక్ చేసినట్టు స్మూత్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే ఇక్కడ ప్లేస్ చేద్దాం. నేను ఇప్పుడు లీఫ్ ఏంటంటే మరీ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం స్కేలింగ్ చేశాను. స్కేలింగ్ చేసి దాన్ని డూప్లికేట్ చేస్తాం అన్నమాట, ఓకేనా. సో వీటన్నిటిని జాయిన్ చేద్దాం. జాయిన్ చేసేసి దానికి మనం మెటీరియల్ అప్లై చేద్దాం. మెటీరియల్ ఏంటంటే గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ అప్లై చేద్దాం. అండ్ పూలకుండి వచ్చేటికి తొట్టే మడ్ కలర్ ఉండాలి కాబట్టి మడ్ కలర్ క్రియేట్ చేద్దాం, ఓకేనా. సో నైస్ కదా. అప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే డూప్లికేట్ చేద్దాం. డూప్లికేట్ చేసి మనకు నచ్చిన చోట దీన్ని ప్లేస్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక కంప్లీట్ మీకు మోడర్న్ హౌస్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇంకా ఫైనల్గా మనం ఫైనల్ టచ్ చేద్దాం. ఫైనల్ టచ్ ఏంటంటే ఇక్కడ ఒక లుక్ కట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ లుక్ కట్ క్రియేట్ చేసి మీరు ఎందుకు అర్థమే ఉంటుంది మీకు ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ప్లేన్ తీసుకొని స్కేలింగ్ చేసుకుందాం. స్కేల్ చేసి మనకు రోడ్డు యాక్చువల్గా బ్లాక్ కాబట్టి బ్లాక్ అప్లై చేద్దాం. ఒక డాటెడ్ లైన్ క్రియేట్ చేద్దాం. డాటెడ్ లైన్ అలా క్రియేట్ చేయాలంటే సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ రోడ్డు మీద మనకి డాటెడ్ లైన్ ఉంటుంది కదా. సో ఆ డాటెడ్ లైన్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ షిఫ్ట్ ఆర్ క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా చెప్పినట్టే ఇది డూప్లికేట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ అవుట్ సైడ్ ప్లేన్ ఉంది కదా, దీనికి
మనం ఒక కలర్ అప్లై చేద్దాం. బ్రౌన్ కలర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్లేన్ తీసుకున్నాం. అడిషనల్గా ప్లేన్ తీసుకొని ఇది ఏంటంటే చిన్న గ్రాస్ ఎఫెక్ట్. క్రియేట్ చేసాం. మనం ఒక చిన్న ట్రీ క్రియేట్ చేయాలి కాబట్టి ఒక సిలిండర్ తీసుకొని స్కేల్ అప్ చేసి దీంట్లో లూప్ కట్స్ చేద్దాం. లూప్ కట్ చేసినట్టయితే ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఉంది కదా, సో ప్రొఫెషనల్ ఎడిటింగ్ తీసుకుని ఏంటంటే సో చూసారా ప్రొఫెషనల్ ఎడిటింగ్ అనేది బాగా ఎలా ఎందుకు యూస్ అవుతుందో అర్థమైంది కదా. జస్ట్ ఒక శాంపుల్గా క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఐకోస్పియర్ తీసుకుందాం. ఇది ఎగ్జాక్ట్గా ట్రీలోనే కనిపిస్తుంది. సో దీన్ని డూప్లికేట్ చేద్దాం. ఇది బార్క్, ఇది బ్రౌన్ పెట్టేద్దాం. దీనికి వచ్చేటికి గ్రీన్ అనేది అన్నమాట. సో దీనికి వచ్చేటికి గ్రీన్ కలర్ ఇద్దాం. ఈ ట్రీకి వచ్చేటికి ఏంటంటే కొంచెం డార్క్ కలర్ ఇద్దాం. ఓకేనా, కంప్లీట్ ఒక హౌస్ క్రియేట్ అయిపోయింది. ఇవన్నీ సెలెక్ట్ చేసి షిఫ్ట్ డీ క్లిక్ చేసినట్టయితే మనకి హౌస్ అనేది డూప్లికేట్ అవ్వడం జరుగుతుంది. మనం ఒక స్ట్రీట్ లాగా కూడా దీన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, ఫైనల్లీ మనం ఒక మోడర్న్ హౌస్ అండ్ ఒక మోడర్న్ హౌసెస్ ఉన్న స్ట్రీట్ కూడా క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ఒక కెమెరా ఇంపోర్ట్ చేసుకుందాం. కెమెరా ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఇలా కావాలనుకుంటే మీరు ఇలాగా దీన్ని రెండర్ చేసుకోవచ్చు. అంటే ఏ వ్యూలో మీకు ఎలా పొజిషన్ అంటే కెమెరా ఎలా యాంగిల్ సెట్ చేసుకోవాలో మీకు తెలిస్తే సో మీరు మీకు ఇలా నచ్చితే ఇలాగ మీరు రెండర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు కెమెరాలో ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ ఆర్థోగ్రాఫిక్ అని ఉంది కదా, సో ఈ ఆర్థోగ్రాఫిక్లో మీరు చేంజ్ చేసినట్టయితే మీకు ఏమవుద్దంటే మీకు ఇలాగా ఈ ఆర్థోగ్రాఫిక్ వ్యూలో కనిపించడం జరుగుతుంది. సో ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం లైటింగ్ అనేది సెట్టింగ్ చేద్దాం. ఓకేనా, ఎలివేషన్ అన్నాం కదా, సో ఇది మీరు ఇంక్రీజ్ చేసినట్టయితే మీకు ఈవినింగ్ లైట్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ లైట్కి ఇది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో కొంచెం ఇప్పుడు ఇది కొంచెం రియలిస్టిక్ తీసుకురావడానికి ఇలా పెడదాం. ఓకేనా, కొంచెం ఈ సైజు డిక్రీజ్ చేసే కొద్దీ ఏంటంటే షాడో అనేది షార్ప్నెస్ అవుతుంది. సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అది స్మూత్నెస్ వస్తుంది. అండ్ ఇంటెన్సిటీ అంటే దానికి ఒక వాల్యూ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. పవర్ ఇంక్రీజ్ అంటే లైట్కి ఎలాగైతే పవర్ ఇంక్రీజ్ ఉంటుందో అలాగే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, రొటేట్ చేసినట్టయితే మీకు సన్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూసారు మీరు కొంచెం ఇంకా రియలిస్టిక్గా కనిపించడం అనేది జరుగుతుంది. సో నాకైతే ఇది చూడడానికి నచ్చింది ఇది. సో నేనైతే ఇలాగ పెట్టేస్తున్నాను. సో గైస్, ఇది కంప్లీట్ మోడర్న్ హౌస్ ఎలా డిజైన్ చేయాలనేది చూసారు కదా. సో దీంట్లో నేను ఏదైతే నా పర్సనల్గా యూజ్ చేస్తానో షార్ట్ కట్స్ కానీ నా వర్క్ ఫ్లో కానీ ఏదైతే నా పర్సనల్గా యూజ్ చేస్తానో అవే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో అండ్ ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ ఆల్.